వెల్కమ్ టు టాడ్లర్స్. హాయ్ పిల్లలు, ఈరోజు మనం సింహం మరియు ఎలుక కథను చెప్పుకుందాం. ఈ కథలో సింహం ఎలుక ఎలా స్నేహితులయ్యారో ముందుగా తెలుసుకుందాం. అనగనగా ఒక దట్టమైన అడవిలో ఎన్నో జీవరాశులు. అయితే అడవి మొత్తానికి రాజు సింహం. ఒకరోజు సింహం నిద్రిస్తూ ఉంటుంది. తను గాఢమైన నిద్రలో ఉండగా అటువైపుగా ఒక చిట్టెలుక సింహం వైపుగా వెళ్తూ ఉంటుంది. ఆ అడవిలో చిట్టెలుకకి ఎవరితో ఆడుకోవాలో తెలియక సింహాన్ని లేపడానికి ప్రయత్నిస్తుంది. ఎంత లేపినా లేగదు. అయితే దాంతో ఆగకుండా ఎలుక ముందు నుంచి సింహం జూలు పీకుతూ ఉంటుంది. దాంతో సింహానికి చాలా కోపం వచ్చి ఎలుకని గుర్రుగా చూసి ఒక్కసారిగా దాన్ని తినడానికి ప్రయత్నిస్తుంది. అలా తినడానికి ప్రయత్నించినప్పుడు ఈ చిట్టెలుక, సింహరాజా దయచేసి ఒక్కసారికి నన్ను విడిచిపెట్టండి, ఇంకెప్పుడు నేను మీ జోలికి రాను అని వేడుకుంటుంది. దాంతో సింహానికి జాలి వేసి ఎలుకని ఈ ఒక్కసారికి క్షమించి వదులుతున్నాను, ఇంకెప్పుడు కూడా నా వైపుకి రావద్దు, అలాగే నేను నిద్రపోతున్న సమయంలో నన్ను లేపడానికి ప్రయత్నించవద్దు అని చెప్పి పంపించేస్తుంది. అలా కొన్ని రోజులు గడిచిపోయాక ఒకరోజు మళ్ళీ సింహం నిద్రపోతూ ఉంటుంది. అటుగా వచ్చిన వేటగాడు సింహాన్ని చూసి ఇదే సమయం అనుకుని ఒక వల వేసి దాన్ని అక్కడి నుంచి తరలిస్తాడు. పాపం ఆ వలలో చిక్కుకున్న సింహానికి ఏం చేయాలో తెలియక అలాగే కూర్చుని బిక్కమొహం పెట్టుకుని ఉంటుంది. దూరం నుంచి ఒక చిట్టెలుక దీన్ని గమనిస్తూ ఆ వేటగాడు అక్కడ లేని సమయం చూసుకుని సింహం వైపుగా మెల్లగా వచ్చి ఆ వలని దాని పళ్ళుతో కొరికివేస్తుంది. దాంతో సింహం ఎలుక ఇద్దరు అక్కడి నుంచి పారిపోతారు. అలా తప్పించుకున్న ఎలుక సింహాలిద్దరూ కూడా ఆ రోజు నుంచి ఎంతో స్నేహంగా మెలగసాగారు. అడవి మొత్తం ఎక్కడ చూసినా ఈ ఎలుక సింహాలు ఎంతో మంచి స్నేహితులుగా గుర్తింపు తెచ్చుకుంటాయి. పిల్లలు, దీనివల్ల మనకి నీతి ఏమర్థమైంది? మనం ఎప్పటికైనా సరే ఎవరికైనా సహాయం చేస్తే తిరిగి మనం ఆ సహాయాన్ని పొందుతాము. పిల్లలు, మీకు ఈ ఎలుక మరియు సింహం కథ నచ్చిందా? నచ్చితే ఛానల్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.